ఈరోజు మనం ఈ వీడియోలో తిమ్మిర్లు రావడాన్ని, అలాగే నరాల బలహీనతను, అలాగే ఊరికూరికైనా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి చేతులు, కాళ్ళు అలాంటి బలహీనత పోవాలి అనంటే, అలాంటి ప్రాబ్లమ్స్ పోవాలంటే ఏం చేస్తే పోతుందనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే కొంతమందికి నిల్చున్నా కూడా వట్టిగా తిమ్మిర్లు వస్తుంటాయి. పడుకుంటే తిమ్మిర్లు రావడము, అలాంటి ప్రాబ్లమ్ చాలా మందికుంటుంది. ఆ ప్రాబ్లమ్ పోవడానికి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఛానల్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ మేము మరవలేనిది. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ చేతులకు తిమ్మిర్లు రావడం, కాళ్ళు తిమ్మిర్లు రావడం, చేతులు, అరికాళ్ళ లోపల తిమ్మిర్లు రావడము, అలాగే ఈ ఏళ్ళు సగం సగం తిమ్మిర్లు రావడము, ఇలాంటి ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటుంది. అది దేనివల్ల వస్తుంది కూడా తెలవకుండానే అలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఎలా పోతాయని ప్రాబ్లమ్‌కు ఎలా పోతాయనేది కూడా తెలవకుండా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ ఉన్న పూల్ మకానా అంటే తామర గింజల నుంచి వచ్చే పూల్ మకానా ఉంటుంది కదా! ఆ పూల్ మకానా, పల్లీలు, నువ్వులు, బెల్లం ఇవన్నీ ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో బెల్లాన్ని మొత్తం తురిమి వేసి, అందులో బాగా కరిగిన తర్వాత, బెల్లం కరిగిన తర్వాత పల్లీలు, నువ్వులు, అలాగే ఈ పూల్ మకానా వేసి దగ్గరికి అయిన తర్వాత ఇవి ఒక జార్లో పెట్టి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 5, ఈవినింగ్ 5 ఇట్లా తినడం వలన ఈ తిమ్మిర్లు అనేవి పోతాయి. అలాగే నరాల బలహీనత అనేది అసలు రాకుండా ఉంటుంది ఇవి తినడం వల్ల. చాలా హెల్తీగా ఉంటారు, చాలా బలంగా కూడా ఉంటారు ఇవి తినడం వల్ల. కాబట్టి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అందరూ తినవలసిన పదార్థాలే అందరూ తినండి. ఇలా తినడం వల్ల హెల్తీగా ఉంటారు. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది కాబట్టి తిమ్మిర్లు అనేవి రాకుండా ఉంటాయి. మీరు బలంగా ఉండడం వల్ల నరాలనేవి బలంగా తయారవుతాయి. కాబట్టి ఇవి డైలీ తినండి. మీరు హెల్తీగా అలాగే బలంగా కూడా ఉంటారు, స్ట్రాంగ్‌గా తయారవుతారు. అలాగే ఫేస్‌లో గ్లోగా వస్తుంది. ఇవి తినడం వల్ల ఫేస్ గ్లోగా ఉంటుంది. ముడతలనేవి రాకుండా ఉంటాయి. ఇవి తిన్న తర్వాత అలాగే తోటకూర ఇలాంటి ఆకుకూరలు కూడా బాగా తినండి. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ కండి. అలాగే ఇవి తిన్న తర్వాత కూడా మీకు తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించండి. అప్పుడు మెడిసిన్ వాడొచ్చు. కానీ ఇవి తినడం వల్ల త్వరగా తగ్గుతాయి మీ తిమ్మిర్లును, మీ నరాల బలహీనత మొత్తం. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీకు హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నమస్తే, సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.